కథాభిమానులకి స్వాగతం. రామక్క గారి సుమ రాసిన పొయ్యిగడ్డ కథలకు స్వాగతం. ఇకపై ప్రతి బుధవారం సుమగారు రాసిన ఈ పొయ్యిగడ్డ కథల్ని విందాం. హోసూరు ప్రాంత దేవిశెట్టికి చెందిన సుమ తన 20 ఏళ్ల వయసులో రాసిన కథలు ఇవి. 2014లో సంపుటంగా వెలువడ్డాయి. కథలు వినేందుకు ముందు కథలన్నీ అయిపోయాక సుమగారు చెప్పిన చివరి మాటను ముందుగా మనం విందాం. సుమగారిని, ఈ కథల్ని పరిచయం చేసుకుందాం. వినండి. నేను ఇంతవరకు తరగతిలో పరీక్షలు తప్ప ఇట్లా కథలు రాసిందే లేదు. ఇదే మొదలు. మా దేవిశెట్టిపల్లిలో నారాయణరెడ్డి గారు అనే పద్యాలు రాసే ఒక కవి ఉండారు. కథలు రాసిన తొలి రచయిత మాత్రం మా పెద్దన్న మునిరాజు. దేవిశెట్టిపల్లిలో 3 నుడులు మాట్లాడేవాళ్ళము ఉండాము. 100కి 70 మంది తెలుగోళ్ళు, 100కి 20-25 మంది కన్నడమోళ్ళు, 10-15 ఇండ్లు మరాఠీ వాళ్ళు ఉండారు. ఇంట్లో ఎవరేమి మాట్లాడుకున్నా ఈదిలో అందరి పలుకు తెలుగే. మాది మాలగేరి. మా మాలగేరిలో మాత్రము 3 వంతులు కన్నడమోళ్ళు, 1 వంతు తెలుగోళ్ళు ఉంటారు. మేము కన్నడమోళ్ళము. మమ్మల్ని మగ్గమోళ్ళు అంటారు. దేవిశెట్టిపల్లి మాలగేరిలో ఒక పేద ఆలుమగలైన రామక్క కెంచెప్పలకు పుట్టిన మా మునిరాజన్న కథలు రాసేది మొదలుపెట్టినాక ఆయనకనే ఒక మర్యాదను నలుగురిలో సంపాదించుకున్నాడు. ఆంధ్రా నుంచి మా అన్నకు ఎవరెవరో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ ఉండే నాకు కూడా ఏదన్నా రాయాలా అనిపించింది. ఏమి రాయాలా అనే యోచనలో ఉంటే మా మునిరాజన్న ఒకనాడు నాతో, సుమా, మన ఇండ్లల్లో చేసుకునే వంటల్ని రాయమని చెప్పిండాడు రమేశయ్య, రాస్తావా బిడ్డా అన్నాడు. నేను ఎగిరి గంతేసి సరే అంటిని. కాగితము కలము తీసుకుని మొదలు పెడితిని. బిరబిరా ఒబ్బట్ల వంటకము గురించి రాసి మా అన్న చేతిలో పెడితిని. నేను రాసిన దాన్ని మా అన్న పైకే చదివినాడు. కావలసిన వస్తువులు: మైదాపిండి 1 కిలో, శనిగిబేడలు 1 కిలో, బెల్లము 1 కిలో, ఏలక్కాయలు 4-5, నెయ్యి కొద్దిగా. తయారు చేయి విధానము: ముందుగా మైదాపిండిని చక్కగా జల్లించి చపాతీల పిండిలాగా కలుపుకొని. ఇట్లా నేను రాసిండేదాన్ని చదువుతా పడి పడి నవ్వుతూ ఉండాడు మునిగాడు. నాకు రేగిపోయింది. ఏమైంది, నా రాతలకి ఎలా అట్లా నగేది, చెప్పి చావు అని అరిస్తుని. అప్పుడు చెప్పినాడు మా అన్న, తెక్కల బిడ్డ, మా టీవీలో వచ్చే మా ఊరి వంట చూసేసి అదే మాదిరిగా రాసేస్తే ఎట్లా? వంటల్ని రుచి చూపించే సాకుతో మన బతుకుల్ని రుచి చూపించాలా. మన ఆట పాట మాట, మన తావు తీరు తెన్ను, వీటిని అన్నిటినీ ఎత్తి చూపాలా. అందుకే కదా మనల్ని రాయమని చెప్తా ఉండేది రమేశయ్య. నాకు తెలిసిపోయింది. మా అమ్మను జ్ఞాపకము తెచ్చుకుంటుని. మా అమ్మ చెప్పిన మాటల్ని తిరగా తిరగా తలుచుకుంటుని. మా అమ్మ రామక్క ఒక అబ్బురమైన మనిషి. అట్లా వాళ్ళు ఎంతో అపురూపంగా ఉంటారు. నాకు కన్నతల్లి కాబట్టి పొగుడుకుంటా ఉండాను అనుకోవద్దండి. నిజంగానే మా అమ్మ గొప్పది. ఏ చదువులు ఎరగని కాలంలో ఒక బీద ఇంట్లో పుట్టి ఇంకొక బీద ఇంట్లో అడుగుపెట్టి అమాయకుడైన మొగునితో పాటు 6 బిడ్డల్ని సాకి సంతరించింది. మా అమ్మ అక్కన పక్కన వాళ్లతో అరుట్లు కొట్టే మనిషి కాదు. ఆ అమ్మ పడిన అగసాట్లను బిడ్డలమైన మాతోనే పంచుకునేది ఎప్పుడు.
అంత గొప్పదైన మా అమ్మను గురించి చెప్పాలనుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు వంట చేసేది అంత బాగా రాదు. మా అమ్మ, పిన్నమ్మ, వదినలే మా ఇంట్లో వంట చేసేది. నెలకు 2-3 సార్లు కూడా నేను మూలింటి తట్టు ముఖము చూపించేది లేదు. నా చదువేమో నేనేమో అంతే. అందుకే ఈ కథల్లో వంటల గురించి ఉండేది తక్కువ, మా అమ్మ బతుకు గురించి ఉండేదే ఎక్కువ. ఈ కథల్లోని చాలా వంటలకు కొలతల్ని చెప్పలేదు నేను. కొలిచి చేసే వంటలు ఎట్లుంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు. నా పేరు ముందు ఉందే రామక్క, ఆమె నన్ను కన్న తల్లి. మేము కన్నడమోళ్ళం కదా, తెలుగు వాళ్ళలాగా మాకు ఇంటి పేర్లు ఉండవు. అబ్బ పేరునే మా పేరుకు ముందు పెట్టుకుంటాము. నేను అమ్మ పేరును పెట్టుకుంటుని. ఏలంటే అమ్మ లేకపోతే నేను లేను. నా పుటక లేదు, నా చదువు లేదు, ఈ కథలు లేవు. మీతో చెప్పుకునేకి ఇన్ని మాటలు లేనేలేవు. అందుకనే మీ అట్లా పెద్దోళ్లతో మాట్లాడే తెంపు కోసమే పేరులో కూడా అమ్మను తోడు తెచ్చుకుంటుని. ఇప్పుడు మా ఊర్లోని రచయితల వరుసలో నేను రెండో దానిని. రచయిత్రులలో అయితే నేనే మొదటి దానిని. నా కథలు అచ్చయింది చూసి ఇప్పుడు మా అమరేశన్న రాస్తా ఉండాడు. మా అన్న కొడుకు కావేరిగాడు, అసలు పేరు శ్రీకాంత్, రాసేది మొదలుపెట్టేసిండాడు. ఇందరి చేత రాయించి, ముఖ్యంగా మా అట్లా బడుగు కులాల వెంటపడి మా వెతల బతుకులకు అచ్చరాలతో రూపు కట్టించి మీ ముందర ఉంచుతా ఉండేది మా రమేశయ్య. మా మనిషికి మేము మప్పిదాలు చెప్పేది ఎలా? ఈ కథల్లోనివి 6 కథలు నడుస్తున్న చరిత్ర పత్రికలో అచ్చయినాయి. హోసూరు తావులో తెలుగు ఉద్యమానికి ఊపిరే నిలిచిన పత్రిక అది. ఆ పత్రిక సంపాదకులైన డాక్టర్ సామల రమేష్ బాబు గారికి, కృష్ణగిరి రచయితల సంఘం పెద్దలకు, పుస్తకంగా వచ్చేకి సాయపడిన బత్తుల రమాసుందరి అక్కకు, డిఎల్ సుహాసిని అక్కకు, అగరం నీలావతి అక్కకు, పూదోట సౌరీలమ్మకు అందరికీ మప్పితాలు. మా వంటలు బాగుండాయో లేదో చెప్పండి. ఇది పొయ్యిగడ్డ కథలకు పరిచయం. మరి వచ్చే బుధవారం నుండి రోజుకో కథను విందాం.